హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు మా వారు అందరూ స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంక ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంట్లో పనంతా అయ్యి ఇంకా తలస్నానం చేశానమాట. ఈ మొక్కల పని మాత్రం మర్చిపోయాను. నిన్నే అనుకున్నాను వాటర్ చేంజ్ చేద్దామని చెప్పి, మళ్ళీ మర్చిపోయాను. అంటే ఇవి నేను మట్టి తీసేసి ఓన్లీ వాటర్లోనే పెట్టాను కదా మనీ ప్లాంట్స్. 1 వీక్ ఒకసారి కనుక వాటర్ చేంజ్ చేయకపోతే ఏమవుతాయంటే ఆ కింద ఉన్న వేర్లన్నీ కూడా కుళ్ళిపోతాయి అన్నమాట. సో ఇంకా సండే కుదరలేదు, ఇంకా ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే వాటర్ అంతా కూడా చేంజ్ చేస్తూ ఉన్నాను. ఇలా కనుక చేంజ్ చేస్తూ ఉంటే మొక్కలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే కనుక ఉంచేస్తే మాత్రం ఖచ్చితంగా కింద వేర్లు అనేవి కుళ్ళిపోయి పైనంతా కూడా ఆ మొక్క అంతా ఆకులు అవన్నీ కూడా ఎల్లోగా వచ్చేసి చచ్చిపోతాయి అన్నమాట. అయితే నాకు ఒకళ్ళు చెప్పారు, వాటర్లో పెట్టినా సరే మనీ ప్లాంట్స్ అనేవి బాగా గ్రో అవుతుంది భారతి అని చెప్పారు. మరి ఏమోనండి, నాకైతే తెలీదు. అంటే నేను చాలాసార్లు పెట్టాను కదా, అంటే ఒకవేళ గ్రో అయినా సరే చాలా స్లోగా గ్రోత్ అనేది ఉంటుంది, కానీ మొక్క మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. అది మాత్రం నేను గమనించాను. అదే కనుక మనము మట్టిలో వేసిన మనీ ప్లాంట్కి వాటర్లో పెట్టిన మనీ ప్లాంట్కి చాలా వేరియేషన్ ఉంటుంది. మట్టిలో కనుక పెట్టి తరచూ వాటరింగ్ చేస్తూ ఉంటే చాలా త్వరగా గ్రో అయిపోతుంది. అదే ఇట్లాగా మట్టి ఏం లేకుండా ప్లెయిన్ వాటర్లో కనుక పెడితే ఫ్రెష్గా ఉంటుంది, కానీ ఆ గ్రోత్ అనేది అంత ఫాస్ట్గా ఉండదన్నమాట. సో నేను అబ్జర్వ్ చేసింది చెప్పాను. సో ఇదిగోండి, ఇంకా వాటర్ అంతా కూడా చేంజ్ చేసేసి ఇంకా మళ్ళీ వాటిల్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పెట్టేసి ఇలా పెట్టేస్తూ ఉన్నాను. అప్పుడు మీకు చెప్పాను కదా కప్పులు అవన్నీ పగిలిపోయాయి అని చెప్పి, ఇంక వాటిల్లోనే మళ్ళీ ఇలా పెడతా ఉన్నా అనమాట. కానీ బాగుంది. ఏంటంటే ఇదివరకు పాట్స్లో మట్టి ఉన్నప్పుడు ఏంటి అంటే నాకు కొంచెం కంగారుగా ఉండేది. ఖచ్చితంగా వాటర్ వేయకపోతే మట్టి డ్రై అయిపోయి ఆకు అనేది అస్తమాను కొంచెం డల్గా ఉంటుంది అనమాట మొక్క. అదే వాటర్లోనే ఉంటుంది కాబట్టి ఫ్రెష్గానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఒక 1 వీక్ ఒకసారైనా సరే మొక్కలు కదా మనం గమనిస్తూ ఉండాలి. లేదంటే మట్టిలో పెట్టిన వాటర్లో వేసిన మొక్క అనేది పాడైపోద్ది అనమాట. సో ఇంకా అన్నిటికీ వాటర్ అయితే వేసేసాను. ఈ లోపల బ్లింకిట్ నుంచి కొన్ని సరుకులు అయితే ఆర్డర్ చేశానండి. ఏమైందంటే డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం. మా వారు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తానన్నారు. సరే అయితే డీమార్ట్కి అయితే వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం అనుకున్నాము. కాకపోతే మా వారికి కాస్త హెల్త్ బాగాలేదు, రాలేనన్నారనమాట. కాల్ చేస్తే వచ్చేస్తావు కదా మధ్యాహ్నం నుంచి అంటే, వచ్చేస్తాను కానీ డీమార్ట్కి అయితే వెళ్ళలేను, నీరసంగా ఉంది అని చెప్పారు. సరే ఇంక తను ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా అయితే మెయిన్గా రైస్ అయిపోయింది. ఇంకా రైసు కందిపప్పు కూడా అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా 2 ఆర్డర్ చేస్తూ ఉన్నాను. ఇంకా పాలు, పెరుగు, అలాగే స్ట్రాబెర్రీసు, స్వీట్ ఏదైనా చేద్దామని నెయ్యి, పూజ ఆయిల్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పూజ ఆయిల్ అయితే మామూలుగా పూజ ఆయిల్ వైట్ కలర్లో ఉంటుంది, కొంచెం గోల్డ్ కలర్లో. ఇది కొంచెం బ్లాక్గా ఉంది. ఇలా బ్లాక్ కలర్లో ఉన్న ఆయిల్ వాడితే ఏంటంటే మసి ఎక్కువ వస్తుంది, పూజ మంత్రం కొంచెం మసి పట్టేస్తుంది అని చెప్పారు. కాకపోతే నేను అంత చూసుకోలేదు, కార్ట్లో అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే మనకి ఒకే ఐటమ్ని 3-4 ప్రైజెస్ ఉంటాయండి. ఎక్కువలో ఉంటాయి, మీడియంలో ఉంటాయి, తక్కువలో ఉంటాయి. బ్లింకిట్లో మనకి ఏది కావాలో, ఏ రేట్లో కావాలో ఆ రేట్లో తెచ్చుకోవడమే. అంటే ఇప్పుడు డీమార్ట్లో ఏ ప్రైస్కి వస్తుందో ఇందులో కూడా ఆ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. నేను కంపేర్ చేశాను అక్కడికి ఇక్కడికి. సో మనకి ఏ క్వాలిటీ కావాలో అది తెప్పించుకోవడమే అనమాట. సో ఇంక అన్నీ ఎక్కువ అయితే ఏం తెప్పించుకోలేదండి. ఒక మామూలుగా నాకు 3 కేజీలు మినప్పప్పు, 2 కేజీలు కందిపప్పు, కేజీ పల్లీలు, కేజీ పుట్నాలు, 1/2 కేజీ పెసరపప్పు, 1/2 కేజీ శనగపప్పు ఇవి అవసరం పడతాయి. సో అన్నీ మామూలుగా తెప్పించుకున్నాను, కానీ మినప్పప్పు ఆల్రెడీ 1 కేజీ ఉంది. అందుకని ఇప్పుడైతే 1 కేజీ తెప్పించుకున్నా. 2 కేజీలు కందిపప్పు. మా ఇంట్లో ఎక్కువ పప్పుచారు ఎక్కువ చేస్తాను. సో మామూలు రసం పెట్టినా సరే అందులో కూడా కందిపప్పు ఉడికించేస్తాను అనమాట. అందుకని ఖచ్చితంగా ఒక 2 కేజీలు అవుతుంది. నేను ఏం చేశానంటే 2 టైమ్స్ పెట్టాలి కదా, ఒక్కసారే నొక్కానమాట. సో దానివల్ల 1 కేజీయే వచ్చింది. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకో కేజీ తెప్పించుకోవాలి. మా ఆయనకి ఏంటంటే ఒకసారి అన్నీ తెచ్చుకోవాలి. ఏదైనా అస్తమాను తరచూ అంటే ఇది కావాలి అది కావాలి అని అడుగుతుంటే తిడతారనమాట. ఏదైనా ఒకసారి బల్క్గా తెప్పించుకో, ఎందుకు అన్నిసార్లు తెమ్మని చెప్తావు అంటారు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డైలీ తెస్తారేమో కానీ గ్రాసరీస్ మాత్రం రోజు చెప్పాను, ఒక 2 రోజులు వరుసగా చెప్పాను అంటే 3వ రోజులు నాకు తిట్లే ఉంటాయి. సో అందుకని నేను ఇంకా అవసరమైనవి బ్లింకిట్లో పెట్టుకుంటూ ఉన్నాను, అలవాటు చేసుకున్నాను. ఇది వరకు అస్సలు వాడేదాన్ని కదా ఆన్లైన్ షాపింగ్. సో ఈ మధ్య కొంచెం నేను కావాల్సినవన్నీ నేనే తెప్పించుకుంటున్నాను అనమాట. సో అలా తెప్పించుకున్నాను కదా. ఫస్ట్ అయితే ఇంక అవన్నీ పక్కన పెట్టాను, తర్వాత సర్దామని చెప్పి. ఇంక ఇవాళ సాంబార్ చేద్దామని చెప్పేసి, అంటే మా వారు మధ్యాహ్నం నుంచి లంచ్కి వచ్చేస్తానన్నారు.
అందుకని ఇంక ముందు వంట చేయాలి కదా, అందుకని కందిపప్పు అయితే స్టవ్ మీద పెట్టేసి రైస్ కూడా పెట్టేశాను. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఈ ఎండాకాలంలో అసలు చీమలు ఎలా అంటే మా ఇంట్లో మామూలుగానే చీమలు చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా ఎండ స్టార్ట్ అయింది కాబట్టి ఇంక మళ్ళీ చీమల దండ అయితే వచ్చేసింది. మొన్నటి వరకు ఏదో జనవరి వరకు చీమలు బాధ లేకుండా ఉండింది. ఫిబ్రవరి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంక అప్పటి నుంచి చీమలు మళ్ళీ విజృంభించాయి అన్నమాట. అందుకనే ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఎలాగో సరుకులు సర్దుకుంటున్నాను కదా అని చెప్పేసి ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసి చాక్ పీస్ ఉంటుంది కదా, లక్ష్మణ్ రేఖ, బొద్దింకలు రావు చీమలు రావన్నమాట. బొద్దింకలు అయితే పెద్దగా ఏం ఉండవు, కానీ చీమలేనండి మొత్తం. అంటే నేను సరే పోనీలే, అవి మనల్ని ఏం చేస్తాయి, తింటే తిన్నీలే అని చెప్పి ఒక్కొక్కసారి వదిలేస్తాను, మామూలుగా పెట్టేస్తానన్నమాట. అయితే నాకు ఒకళ్ళు చెప్పారు, మనం ఒక్కసారి కనుక వాటిని వదిలేసాము అంటే అవి వాటికి అలవాటైపోయి ఇంక వస్తూనే ఉంటాయంట. అందుకే మనం కంటిన్యూగా చీమలు రాకుండా, చీమల ముందు కానీ లేకపోతే ఇలా చాక్ పీస్ కానీ అవి రాకుండా ఒక 2-3 సార్లు కనుక మనం అక్కడ ఏదైనా పెట్టాము అంటే అవి భయపడతాయంట చీమలు కూడా. సో దానివల్ల ఏంటంటే మనం వాటిలో నెగ్లెక్ట్ చేయకూడదంట. అందుకనే ఇంక నేను తరచూ ఈ చీమల ముందు కనుక పెట్టేస్తే అవి రాకుండా ఉంటాయి కదా అని చెప్పి. అంటే ఎందుకులే వాటిని చంపడం అని ఒకటి ఉంటుంది బాధ, కానీ అలా కాదు. మనం ఏది అలవాటు చేస్తే చీమలే కదండి, ఏదైనా కానీ మనం ఏది అలవాటు చేస్తే వాటికి అవే అలవాటు అవుతాయంట. అందుకే నేను చీమలకి ఒకవేళ కావాలి అనుకుంటే దేవుడికి పెట్టిన నైవేద్యం ఉంటుంది కదా, పంచదార కానీ బెల్లం కానీ ఇలా కిస్మిస్ కానీ ఇలాంటివి, అవన్నీ తీసుకెళ్ళి ఒక కప్లో పెట్టి బయట ఎక్కడైనా మూలన పెడతాను, మేడ మీద కానీ లేకపోతే కింద మెటల్ దగ్గర ఎక్కడైనా పెడతాను. అవే చీమలకు ఆహారం. కానీ మనం తినే వాటిల్లో ఏంటంటే అస్తమానం అవి ఈ పల్లీలు, మెయిన్గా పల్లీలు, పంచదార, బెల్లము, పుట్నాల పప్పు, ఆఖరికి జీడిపప్పు, బాదం పప్పు, వీటిల్ని కూడా వదలట్లేదు. నేనైతే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అందుకే. కానీ బయట ఉన్నవి కూడా అన్ని చీమలు అయిపోతున్నాయి. నాకు ఏదైనా రెసిపీ చేయాలి అంటే కూడా అందులో చీమలు వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంక ఇదిగోండి ఇలా చాక్ పీస్ అయితే రాస్తూ ఉన్నానండి. సో మీరు కూడా ఏంటి అంటే చీమలను అసలు ఎంకరేజ్ చేయొద్దు. వాటికి ఏదైనా ఫుడ్ పెట్టాలి అంటే సపరేట్గా ఒక చిన్న బౌల్లో వేసి పక్కన ఎక్కడైనా పెట్టండి. కానీ ఇంక మనం తినే వాటిలో చీమలు వస్తే చిరాకుగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి లక్ష్మణ్ రేఖ అయితే గీసేసాను. ఇది కనుక 2-3 టైమ్స్ అలా గీస్తూనే ఉంటే అస్సలు చీమలు అయితే రావండి, నిజంగానే రావు. సో మొత్తం అంతా నేను ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసి ఆ తర్వాత ఇంకా లక్ష్మణ్ రేఖ అయితే గీసేసాను. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని అన్నీ కూడా ఫిల్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇది వరకు అయితే ఒకేసారి డీమార్ట్కి కానీ లేకపోతే కేరళ షాప్ అని ఇక్కడ ఎన్ఏడి జంక్షన్ దగ్గర ఉంటుంది అనమాట. కేరళ వాళ్ళ షాపు హోల్సేల్ షాప్లా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అన్నీ కావాల్సినవన్నీ తెచ్చేసుకునేదాన్ని ఎక్కువ క్వాంటిటీలో. ఇంకా మొత్తం ఎండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఇంకా గోధుమ పిండి, ఇంకా అవన్నీ ఏంటంటే నేను గోధుమ పిండి ఆడిద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి గోధుమలు తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంకా గోధుమలు, రాగులు అవన్నీ కూడా హోల్సేల్గా తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే అవన్నీ ఏం తెచ్చుకోలేదు. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక ఖచ్చితంగా రాగి జావ ఎక్కువ తాగుతాం మేము. సో రాగి జావ, ఆ గోధుమ పిండి కూడా మిక్స్డ్ అన్నీ అంటే మనకి టీ గ్రెయిన్ లాగా చేసుకుంటాం కదా, సో అలా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అవి మాత్రం ఇంకా ఆర్డర్ చేయలేదు. ప్రస్తుతానికి కావాల్సింది ఏంటి, పప్పులు, రైసు, ఆయిల్, ఇవే అనమాట. వీటి వరకు తెప్పించుకున్నాను. వీటికే 3000 అయిందండి. అసలు నాకైతే ఏంటో అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇది వరకు 7000 అయ్యేవి గ్రాసరీస్కి, ఇప్పుడైతే 10,000 అవుతుంది. ఇవన్నీ కేజీలే కదా, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. బాత్రూమ్ ఐటమ్స్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, ఆ తర్వాత పూజ దగ్గర కావాల్సినవి. ఆయిల్ అనేది నాకు 2 లీటర్స్ అవుతుంది అంటే నెలకి. సో ఇంకా అక్కడికి కావాల్సినవి అవన్నీ కూడా నేను ఆర్డర్ చేయలేదు, అన్నీ కొంచెం ఉన్నాయి. సో అవన్నీ అయిపోయాక మళ్ళీ తెచ్చుకుందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి కావాల్సిన పప్పు దినుసులు మాత్రం తెప్పించుకున్నాను. ఎందుకంటే టిఫిన్స్కి వాటికి ఇబ్బంది అవ్వకుండా కదా. సో అవి ఆ తర్వాత ఇంక ఇదిగోండి అవన్నీ కూడా సర్దేసి ఆ తర్వాత మొక్కలకి వాటర్ అయితే వేసాను కదా, అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడవక్కడ పెట్టేస్తా ఉన్నా అనమాట. పెట్టేసి ఒకసారి నీట్గా ఈ బండంతా కూడా కడిగేసి ఆ తర్వాత వంట చేయాలి. ఇవాళ నేను ముల్లంగి పచ్చడి అయితే చేస్తున్నానండి. అసలు ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ముల్లంగి ఉంది చాలా రోజుల నుంచి. సో అందుకని చెప్పేసి ఇంకా అంటే కొంచెం వెజిటేబుల్స్ ఏవైనా సరే వాడిపోతున్నాయి అంటే వాటితో పచ్చడి చేసేస్తాను నేనైతే. వాడిపోయిన వెజిటేబుల్స్ పచ్చడికి చాలా బాగుంటాయండి. వంకాయ కానీ, తర్వాత ఇలా ముల్లంగి కానీ, బీట్రూట్, క్యారెట్ ఏవైనా సరే కొంచెం వాడిపోతున్నాయి అంటే చాలు మీరు ఎంచక్కా పచ్చడి చేసుకోవచ్చు.
సో ఇంకా అవన్నీ కూడా అక్కడ సర్దేసి మిగతావైతే ఇంక ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అయితే ఒకసారి మీ ఫ్రిడ్జ్ చూపించండి అక్క, డీ ఫ్రిడ్జ్లో ఏం పెడతారు అని అడిగారు కదా. సో బ్లూ కలర్లో ఉండేది చట్నీ అనమాట, ఉదయం చేసిన పల్లీ చట్నీ, టమాటోసు, ఫ్రీజ్ చేసుకున్న టమాటోసు. ఆ బ్లాక్ బాక్స్లో ఉన్నది ఏంటి అంటే చపాతీలు రుద్దినప్పుడు పొడి పిండి మిగులుతుంది కదా, బయట పెట్టేస్తే పురుగు పడుతుంది, అందుకని చెప్పి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. కావాల్సినప్పుడు మళ్ళీ అందులోనే మళ్ళీ ఇంక ఎక్స్ట్రా కొంచెం పిండి వేసుకొని చపాతీలు చేయడం, మళ్ళీ ఆ బాక్స్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. సో అలా చేస్తూ ఉంటా అనమాట. ఆ తర్వాత ఇంక ఇదిగోండి లెమన్ క్యూబ్స్, ఆ తర్వాత మ్యాంగోస్. ఇదిగోండి ఇవి లాస్ట్ ఇయర్లో నేను స్టోర్ చేసుకున్న మ్యాంగోస్. నేనైతే ఒక 30 కాయలు స్టోర్ చేశాను, 4 కాయలకు వచ్చింది. ఇదిగోండి ఒకళ్ళు అడిగారు మాకు పాడైపోయాయి అని చెప్పి, ఇదిగోండి నాకైతే ఇవి రసాలన్నమాట. డైరెక్ట్గా ఇలాగా జిప్లాక్ బ్యాగ్లో పెట్టేశాను. ఎప్పుడైనా జ్యూస్ చేసుకోవాలన్నా లేదా మ్యాంగో లస్సీ ఇలాంటివి కావాలి అన్నప్పుడు కొంచెం సేపు బయట కనుక పెట్టేస్తే రూమ్ టెంపరేచర్లో వచ్చాక సాఫ్ట్ అయిపోతుంది, మ్యాంగో అంతా మెత్తబడిపోద్ది. ఆ తర్వాత జ్యూస్ తీసుకొని మనకు కావాల్సిన రెసిపీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండు చేపలు ఇవన్నీ కూడా కట్ చేసి ఉంటాయి కదా, సో ఆ ప్యాకెట్స్ అన్నీ సైడ్ పెట్టేశాను. విప్పింగ్ క్రీము అవే ఉంటాయి, ఇంక అంతకు మించి ఎక్కువ స్టోర్ చేసేవి అయితే ఉండవు. ఇంక ఇక్కడైతే అన్ని నార్మల్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి. ఇది వరకు స్టోరేజ్ బాక్సెస్ ఉండేవి, సో ఆ బాక్సెస్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందని చెప్పి తీసేసి ఇంక ఈ జిప్లాక్ బ్యాగ్స్ అయితే పెట్టాయి కదా. ఆ తర్వాత నిన్న సండే కదా అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. ఇదిగోండి కాలీఫ్లవరు, పర్పుల్ కలర్ క్యాబేజీ తీసుకున్నాను. ఇంకట్లా అవన్నీ కూడా ఇంక అలాగా కవర్తో ర్యాప్ చేసేసి ఇంక అలా పెట్టేశాను. నిమ్మకాయలు, బియ్యం పిండి బయట పెడితే చెప్పాయి కదండి అవి చీమలు తినేస్తున్నాయి, అందుకని చెప్పి ఇంకా అలా పెట్టేశాను. ఇంకా అవి కారము, ఇంకా చెన్నా కర్రీ చేద్దామని చెప్పేసి చెన్నా అయితే నానబెట్టాను, కానీ ఇంక ఇవాళ చేయలేదు. ఇంకా అంతే, అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు, పచ్చళ్ళు, పొళ్ళు అవన్నీ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. అయితే ఇంక నేను మార్నింగ్ అయితే ఏం తినలేదండి. ఇంకా మార్నింగ్ ఆ బీట్రూట్ జ్యూస్ ఒకటే తాగాను, ఇంక ఫుడ్ అయితే ఏం తినలేదు. అందుకని చెప్పేసి ఇంక ఫస్ట్ నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా, అందుకని లస్సీ చేసుకుంటున్నాను. స్ట్రాబెర్రీస్ ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా మిల్క్ షేక్ చేద్దాం అనుకున్నాను. అయితే 2 పెట్టాల్సింది, అదే చెప్పాను కదా 2 టైమ్స్ మనం అది కార్ట్లో యాడ్ చేయాలి. నేను ఒకసారే నొక్కాను, కానీ 2 సార్లు నొక్కేసానేమో అనుకున్నాను. అంటే ఒకటి 75 రూపీస్ ఒక స్ట్రాబెర్రీ బాక్సు, యాక్చువల్గా 100 రూపాయలు ఉంటుంది బయట. సో 75 రూపీస్కి బాగానే ఉంది కదా అనుకున్నాను. 2 పెట్టాను కానీ ఒకటే పెట్టాను, అంటే 2 పెట్టాను అనుకుని ఒకటే పెట్టాను. సో అందుకని చెప్పి ఇంకా నేను మిల్క్ షేక్ చేయకుండా ఇలాగా లస్సీ చేస్తూ ఉన్నాను. మిల్క్ షేక్ అయితే కొంచెం ఎక్కువ ఉండాలి, లస్సీకి అయితే పర్లేదు. లస్సీకి ఏంటంటే మెయిన్ మనకి ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటే చాలు, పెరుగు వేసుకుంటాం కాబట్టి పర్లేదు. అదే మనం మిల్క్ షేక్స్ చేయాలి అంటే మాత్రం కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి కదా. ఇంకా అందుకని చెప్పేసి ప్రస్తుతానికి లస్సీ చేసేస్తున్నా. మొత్తం అన్ని స్ట్రాబెర్రీస్, ఒక బాక్స్ స్ట్రాబెర్రీస్, ఆ తర్వాత ఒక పెరుగు డబ్బా, ఒక 1/2 లీటర్ పెరుగు డబ్బా అంతా వేసేసాను. అలాగే ఒక 2-3 స్పూన్స్ షుగర్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకొని తాగడమే. 4 గ్లాసెస్ అయితే వస్తుందండి కరెక్ట్గా అనమాట. ఎక్కువ తక్కువ రాకుండా మొత్తం 4 గ్లాసెస్ అయితే వచ్చాయి. ఎందుకంటే సమాన న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మా వారు వచ్చి రాగానే ఎండలో వస్తారు కదా, వాటి తాగడానికి ఏదైనా ఇవ్వు చల్లగా అని అడుగుతారు. ఇంకా పిల్లలు కూడా అంతే, సమ్మర్ స్టార్ట్ అయ్యింది అంటే తినడానికి ఏదైనా ఇవ్వు అని అడగరు, తాగడానికే అడుగుతారు వాళ్ళు. సో అందుకని ఇంక ఇవి ఇలా, అంటే యాక్చువల్గా వీడియో థంబ్నెయిల్ కోసం అని చెప్పి గ్లాసెస్లో వేసాను, కానీ మామూలుగా అయితే బాటిల్లో వేసి పెట్టేస్తాను. వాళ్ళు వచ్చినప్పుడు గ్లాస్లో వేసి ఇస్తాను. జస్ట్ ఒక పిక్ తీసుకుందాం అని చెప్పి అలా గ్లాసెస్లో వేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసా. నా గ్లాస్ అయితే నేను తాగేసానండి, చల్లగా ఉంది హాయిగా. ఆ తర్వాత ఇంక వంట చేయాలి కదా, సాంబార్ చేస్తున్నాను. వంకాయ ములక్కడ సాంబారు, అలాగే ముల్లంగి పచ్చడి, మా వారికేమో ఫిష్ ఫ్రై అనమాట. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కందిపప్పు ఉడికించుకున్నాను కదా, అదైతే మిక్సీ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు కుక్కర్లో ఫస్ట్ ఎక్కువ ఆయిల్ వేయట్లేదు, మామూలుగా అయితే పోపు పెట్టేసుకుంటాం ముందుగానే. టైం లేదు అనుకోండి, కొంచెం ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టేస్తాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పోపు లాస్ట్లో పెడతా. ఇప్పుడు కుక్కర్లో నుంచి పొంగిపోకుండా, సాంబార్ బయటికి పొంగిపోకుండా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 ఆనియన్ అయితే ఇందులో వేసా, మిగతా 1/2 ఆనియన్ ఫ్రై చేస్తానన్నమాట, లాస్ట్లో పోపులో వేస్తాను. సో ఆనియన్ వేసేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. పసుపు, కారము, టమాటోస్ ఫ్రీజ్ అయి ఉన్నాయి కదా, సో అందులో వేసేస్తే ఇంకా అవి ఉడికిపోతాయి, అందుకే ఇంకా డైరెక్ట్గా అలా వేసేసాను. అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ 2 స్పూన్స్ వరకు సాంబార్ పొడి ఇంట్లో చేసుకున్నది.
నిజంగా అండి ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి సాంబార్ చిక్కగాను వస్తుంది ప్లస్ కమ్మగాను ఉంటుందండి. బయట తెచ్చుకున్న పొడి అస్సలు ఏం బాగోదు, అసలు ఏం ఫ్లేవరే ఉండదు దానికైతే. సో అందుకే నేను మ్యాక్సిమం ఇంట్లోనే ఎప్పుడైనా లేదు అనుకుంటేనే బయట నుంచి తెస్తాను, కానీ మ్యాక్సిమం ఇంట్లో చేసుకుంటాను సాంబార్ పొడి రసం పొడి మాత్రం. సో చింతపండు రసం వేసేసుకున్నాను, తర్వాత ఉడకబెట్టిన పప్పు వేసేసాను, తర్వాత మామిడికాయలు మర్చిపోతే ఎలాగో నా దగ్గర ఎలాగో ఉన్నాయి కదా, సో మామిడికాయలు కూడా వేసుకున్నాను. సాంబార్లో మామిడికాయ ముక్కలు చాలా బాగుంటాయి. సో అన్నీ వేసేసి కలిపేసి ఒక 2 విజిల్స్ కనుక పెట్టేస్తే సాంబార్ ఉడికిపోతుంది. లాస్ట్లో దానికి పోపు పెట్టుకోవడమే. ఇంక ఇక్కడైతే ముల్లంగి పచ్చడి అండి. సో మీకు ఈ పచ్చడి తెలుసో లేదో నాకైతే చెప్పండి. ఎవరైనా సరే ట్రై చేశారా, మీరు చేస్తే ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి. నేనైతే మాత్రం ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను, కొన్ని పల్లీలు వేసాను, ఒక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. అవన్నీ కూడా కొంచెం హాఫ్ వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి, పల్లీలు, పప్పులు అన్నీ కూడా మంచిగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట, పొడి కట్టుకోవాలి. ఇదిగోండి దీన్ని ఇప్పుడు ఆ మిగతా ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే ముల్లంగి, ఇక్కడైతే నేను ఒక 4 ముల్లంగిలు తీసుకున్నాను, కొంచెం సన్నగా ఉండేవి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 4 ముల్లంగి తీసుకున్నాను. ఆ ఆయిల్లో వేసేసి సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలన్నమాట. సో వెజిటేబుల్స్ సమ్మర్లో ఎక్కువగా వాడిపోయినట్లు ఉంటాయి కదా, వాడిపోయిన ప్రతి వెజిటేబుల్ తోటి ఎంచక్క తోటకూర కావచ్చు, మెంతాకు కావచ్చు, ఆ తర్వాత చుక్క కూర కావచ్చు, ఈ ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే వాడిపోతే ఇదిగోండి సేమ్ ప్రాసెస్ ఇలాగే ఏ పచ్చడైనా చేసేసుకోండి, అన్నంతో తినడానికి కమ్మగా ఉంటుంది. సో ఇంకా ఉల్లిపాయ అవి వేసేసాను, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసాను. అదైతే కొంచెం వేగాలి కదా, బాగా వేగాలి. వేగిన తర్వాత మిక్సీ చేసుకోవడమే అనమాట. ఇంక ఈ లోపల పప్పు సాంబార్ అయితే ఉడికిపోయింది. 2 విజిల్స్ అయితే చాలండి, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను. ఇంక ఇక్కడేమో పోపు, ఇంక పోపు అంటే తెలుసు కదా, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యితో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, ఇంగు వేసుకొని. కాకపోతే మర్చిపోయాను నెయ్యితో పెట్టడం, నేనైతే ఆయిల్తోనే పెట్టేసా. ఆవాలు, కొంచెం మెంతులు వేసుకున్న, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయని బాగా ఎర్రగా వేయించుకున్నాను. వేయించుకున్న ఉల్లిపాయ చాలా బాగుంటుందండి సాంబార్లో. టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఉల్లిపాయ వేయించి ఇలా సెకండ్ టైం పోపు పెట్టుకుంటాను. టైం లేదనుకోండి ముందుగానే కుక్కర్లో అన్నీ అంటే పోపు అంతా పెట్టేసి వెజిటేబుల్స్, పప్పు, చింతపండు రసం ఇంకా అన్ని కారం అన్నీ వేసేసి సింగిల్ పాట్ సాంబార్ అయితే చేసేస్తా. టైం ఉంది కాబట్టి ఇంక ఇప్పుడైతే ఇలా చేసుకున్నాను. కానీ లాస్ట్లో పోపు పెట్టుకుంటే ఉల్లిపాయలు వేగి ఆ పోపు స్మెల్ చాలా బాగుంటుంది సాంబార్కి. సో ఇంకా పెట్టేసాను, పోపు పెట్టుకొని స్టవ్ ఆపేసాను. ఆ తర్వాత ఇంక ఇదైతే ముల్లంగి బాగా వేగిపోయింది, దాన్ని కూడా మిక్సీలో వేసేసుకున్నాను. కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ చేసుకోవాలి. అసలు వాటర్ ఏం వేయలేదు నేను, ఎందుకంటే ముల్లంగి వాటర్ ఉంటుంది, ఉల్లిపాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఇంక నేను వాటర్ వేయకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నా. మీకు కావాలి అనుకుంటే దీనికి మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని. కానీ నేనైతే ఇంకేం పోపు పెట్టలేదు, ప్లెయిన్ పచ్చడే. దీంట్లో కనుక మామూలు పచ్చి ఆయిల్ ఉంటుంది కదా, పల్లి ఆయిల్ కానీ నూపప్పు ఆయిల్ కానీ, పచ్చళ్ళల్లో నాకు పోపు పెట్టుకోవడం కంటే కూడా పచ్చి ఆయిల్ వేసుకొని తింటే నాకు ఇష్టం అండి. అందుకే నేను పోపు పెట్టుకోలేదు, మీకు కావాలి అంటే పోపు పెట్టుకోండి. ఇంక మా వారి కోసం అయితే ఫిష్ ఫ్రై చేసేసాను. కలిపేసిన ఫిష్ ముక్కలు ఉంటే అవి తీసి ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. నాకు ఇది కొంచెం హ్యాపీగా ఉందండి. మామూలుగా అనుకోండి మాడిపోద్దేమో, అటు తిప్పాలి ఇటు తిప్పాలి అనే ఉంటుంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే అందులో పెట్టేస్తే కరెక్ట్గా టైమర్ పెట్టేస్తే ఆ టైం కల్లా అంటే ఫిష్ మనకి ఒక 10-12 మినిట్స్ అలా టైమర్ ఉంటుంది దానికి, అదే ఫ్రై అయిపోయి అదే ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఇంకా టైము మాడిపోతుందేమో అన్న టెన్షన్ ఉండదు అనమాట. సో అది కూడా అయిపోయింది. ఇంక ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది. ఇంక మా వారు వచ్చారు, ఇంక భోంచేసేద్దామని చెప్పేసి ఇంక అన్నీ కూడా సర్వ్ చేసేస్తూ ఉన్నాను. ఇంక మా వారేమో నా కోసం వచ్చేటప్పుడు పకోడీ తీసుకొచ్చారు, గట్టి పకోడీ. అంటే నేను ఫిష్ ఇవాళ తినను, మండే కదా, నేను మండే తినను అనమాట. ఇంక మా ఆయనకేమో ఫిష్, నాకేమో గట్టి పకోడీ తీసుకొచ్చారు. ఇంక అలా కూర్చొని భోంచేసేస్తూ ఉన్నా. నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా, అసలు ఆకలితో ఉన్నా అనమాట. ఇంక అన్నం పెట్టుకొని వేడిగా ఇంక మా వారు రాగానే తినేస్తూ ఉన్నాను. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, ఇంక ఇవాల్టి వ్లాగ్ రెసిపీస్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.